俺がラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో మాస్టర్స్ ఇద్దరు ఒక గోల్ ని స్కోర్ చేసి బయటకు వచ్చేస్తారు. లాస్ట్ గోల్ వచ్చి కునిగామి గారు ఈసగి. ఇలా ఇద్దరులో ఎవరు గోల్ చేసి మ్యాచ్ నిలువుతారు, లేదా కైజర్ ఈ లాస్ట్ గోల్ ని గోల్ చేస్తాడా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మంగాని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే మ్యాచ్ స్టార్టింగ్ ముందు ఈసగి నోవా ఎందుకు నిన్ను మిమిక్ అని పిలిచాడు, వైల్డ్ కార్డ్ రౌండ్ లో ఏం జరిగింది అని అడిగితే వైల్డ్ కార్డ్ బ్యాటిల్ వచ్చి అది ఒక ఎక్స్పెరిమెంట్. ఎవరి అబిలిటీస్ అయితే నోవా అబిలిటీస్ కి క్లోజ్ గా ఉంటుందో వాళ్ళ బాడీ వచ్చి నోవా బాడీ అండ్ అబిలిటీస్ ని గెయిన్ చేసుకోవడానికి ఒక వెజల్ ని క్రియేట్ చేసే ఎక్స్పెరిమెంట్. నేను ఇది మాత్రమే చెప్పగలను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కునిగామి అబిలిటీస్ సడన్ గా ఇంక్రీజ్ అవ్వడానికి అదే రీజన్. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓటోయా బాచ్రాకి పాస్ చేస్తే ఈజీగా ఫైట్ చేయడానికి వెళ్తాడు. కానీ బాచ్రా అండ్ ఓటోయా వచ్చి పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ ఈజీగా ఏం చేయలేకపోతాడు. నెక్స్ట్ గ్రిమ్ వస్తే అతను కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. బట్ కునిగామి వచ్చి బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తే తన లెగ్స్ తో బాల్ ని పైకి వేసి తీసుకోవాలని చూస్తాడు. కానీ అలెక్సిస్ సడన్ గా వచ్చి సేమోస్ నా దగ్గర సెకండ్ టైం వర్క్ అవ్వని ఆ బాల్ ని తీసుకుంటాడు. అయితే అలెక్సిస్ వచ్చి నెక్స్ట్ కైజర్ కి పాస్ చేస్తాడని ఈజీగా అనలైజ్ చేసి వాళ్ళ ప్లేయర్స్ దగ్గర నుంచి ఆ బాల్ ని స్టీల్ చేస్తాడు. కానీ ఈజీగా షూట్ చేసి గోల్ చేయాలంటే నార్మల్ రేంజ్ వచ్చి 25 మీటర్స్. తను ఇప్పుడు 29 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాడు. ఇక ఈజీగా నుంచి బాల్ ని తీసుకోవడానికి బాచ్రా ఫాస్ట్ గా వస్తూ ఉంటాడు. ఇక బాచ్రా రావడం చూసి అక్కడ నుంచే గోల్ చేయాలని బాల్ ని కిక్ చేస్తాడు. కానీ బాచ్రా స్టాప్ చేస్తాడు. అప్పుడు ఈసగి కైజర్ నుంచి బాల్ షీల్ చేసిన ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు. నేను ఈ రేంజ్ నుంచి గోల్ చేయాలంటే నాకు కైజర్ లాంటి వెపన్ కావాలి, లేకపోతే గోల్ చేయలేనని రియలైజ్ అవుతాడు. ఇక బాల్ ని గ్రిమ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈసగికి పాస్ చేయమని అడిగినా పాస్ చేయడు, బికాస్ అతను కైజర్ టీం కాబట్టి. ఇక ఈసగి తను ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలని చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఫ్లో స్టేట్ కి వెళ్ళడానికి ఈ సిచ్యువేషన్ ని ఛాలెంజ్ చేసి ముందుకు వెళ్తాడు. ఇక గ్రిమ్ ని స్టాప్ చేయడానికి ఓటోయా ట్రై చేస్తాడు. అలాగే కైజర్ దగ్గర ఒక డిఫెండర్ ఉంటాడు అండ్ కునిగామి వచ్చి కైజర్ ని ఫాలో చేస్తూ ఉంటాడు, బికాస్ తనకి బాల్ ని పాస్ చేస్తాడని. అయితే కైజర్ దగ్గర కొనమే ఉన్నాడు కాబట్టి గ్రిమ్ వచ్చి వెనక ఉన్న అలెక్సిస్ కి పాస్ చేస్తాడు. బట్ ఈసగి సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేసి అలెక్సిస్ కి పాస్ చేస్తాడని రెడీగా ఉండి ఎప్పుడైతే గ్రిమ్ పాస్ చేస్తాడో అప్పుడు ఈసగి ఆ బాల్ ని తీసుకుంటాడు. అయితే ఈసగి నుంచి బాల్ ని తీసుకోవడానికి బాచ్రా ట్రై చేస్తాడు. బట్ ఈసగి వచ్చి బాచ్రాని సమూహం మేనేజ్ చేసి ఎస్కేప్ అవుతాడు. కానీ గోల్ ని సెన్స్ చేయలేకపోతాడు. అయితే కైజర్ ని డిఫీట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. ఇక కైజర్ వచ్చి తన డిఫెండర్స్ ని క్రాస్ చేసి ఫ్రీ అవుతాడు. ఇప్పుడు కైజర్ కి ఈసగి పాస్ చేస్తే గోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈసగి కైజర్ కి పాస్ చేయకుండా కునిగామికి పాస్ చేసి ఆ పాస్ ని లెఫ్ట్ లెగ్ తో గోల్ చేసి కైజర్ అండ్ ఓల్డ్ టీమ్ ని డిఫీట్ చేయని అంటే కునిగామి బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఈ పాయింట్ తో ఈసగి టీం విన్ అయిపోతుంది. అప్పుడు కునిగామి ఎందుకు బాల్ ని నాకు పాస్ చేసావని అంటే నేను నీ కోసం బాల్ ని పాస్ చేయలేదు, నా పర్పస్ కోసం నిన్ను జస్ట్ యూజ్ చేసుకున్నానని చెప్తే నీ ఆన్సర్ వచ్చి నాకు హెల్ప్ చేయడం, అయితే ఇక్కడ నువ్వు స్ట్రైకర్ గా ఫెయిల్ అయ్యావని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు బాచ్రా ఈసగి దగ్గరికి వచ్చి నేను బ్లేమ్ చేయలేను, స్ట్రైకర్ గా నువ్వు గోల్ చేయలేదా, ఎవరికైనా పాస్ చేయి, అది నీ చాయిస్. బట్ కునిగామి కన్నా కైజర్ బెటర్ స్పాట్ లో ఉన్నాడు. కానీ కునిగామికి ఎందుకు పాస్ చేయాలని అనిపించింది. ఇక్కడ కునిగామి లెఫ్ట్ లెగ్ తో పాస్ చేస్తాడని ఎవరు అనుకోలేదు. గ్యాంబుల్ తీసుకొని ఛాలెంజ్ చేసి ఆ మూమెంట్ లో కైజర్ లెఫ్ట్ లెఫ్ట్ కి పాస్ చేశాను. అయితే నెక్స్ట్ టైం మన ఓన్ గోల్ ని చేసి ఈగోయిస్ట్ గా మీట్ అవుదామని చెప్తాడు. అప్పుడు ఈసాగి స్ట్రైకర్ గా స్టేజ్ పైన నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తాడు. అప్పుడు అలెక్సిస్ వచ్చి నువ్వు బాల్ ని తీసుకోవడమే కాదు కైజర్ కి పాస్ చేయకుండా గోల్ ఛాన్సెస్ తక్కువగా ఉన్న కునిగామికి పాస్ చేసావు, అది ఒక సెల్ఫిష్ మూవ్ అని చెప్తే కునిగామి గోల్ అంటే నా పాస్ వల్ల పాయింట్ చేసి ప్రూవ్ చేస్తాం కదా అని అంటే నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు,
ఈ టీం వచ్చి కైజర్ది, బాల్ని కైజర్కే పాస్ చేయాలని చెప్తే అయితే నా ఓన్ టీం ని క్రియేట్ చేస్తానని ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కైజర్ అలెక్సిస్ ని స్టాప్ చేసి నేను నిన్ను మిడ్ చేశాను, సారీ ఈసీగా అని చెప్పి నా అచీవ్మెంట్స్ ని కొనిగామి తీసుకున్నాడని తనకి ఒక నిక్ నేమ్ ఇస్తే అప్పుడు ఈసీగా కూడా నా నుంచి మొత్తాన్ని లాక్కున్నావు కాబట్టి నేను కూడా నీకు నాకడ ఎంపరర్ అనే నిక్ నేమ్ ఇస్తున్నానని చెప్తాడు. అప్పుడే ఈగో ఫస్ట్ మ్యాచ్ ఎలా ఉంది, ప్రతి టీం కి ఒక ఫిలాసఫీ ఉంది, వాటర్ లో సర్వైవ్ కావాలంటే చాలా దారులు ఉన్నాయి, వాటర్ మీకు సూట్ కాలేదనేసి చనిపోవడం లేదా వాటర్ ని అడ్జస్ట్ చేసుకుని వాటర్ లో సర్వైవ్ కావడం, అలాగే ఎస్కేప్ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా కొన్ని సిచ్యువేషన్ లో బెస్ట్ చాయిస్. ఇప్పుడు ఫేస్ 2 లో మీకు ఎలా సర్వైవ్ కావాలో అండర్స్టాండ్ అయ్యింది. ఇప్పుడు మీ ర్యాంకింగ్స్ ని అనౌన్స్ చేయబోతున్నానని చెప్తాడు. లైవ్ లో ప్రతి కంట్రీలోని పీపుల్స్ లీగ్స్ ఇలా అందరూ చూస్తూ ఉంటారు. మనకు ఐపీఎల్ కి యాక్షన్ ఉంటుంది కదా, అలా సేమ్ ఇక్కడ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ని చూసి ప్రపంచంలో ఉన్న అన్ని లీగ్స్ వాళ్ళు మనీ ఆఫర్ చేసి ప్లేయర్స్ ని బై చేస్తారు. అలాగే మ్యాచ్ కి అమౌంట్ పెరుగుతుంది తగ్గిపోతుంది. అమౌంట్ మ్యాచ్ చేసుకుని ఈ ర్యాంకింగ్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇక ర్యాంకింగ్స్ ని చూద్దాం. ఏసీ అమౌంట్ వచ్చి 17 మిలియన్ యెన్, కొనిగామికి 24 మిలియన్ యెన్, పచరా 32 మిలియన్ యెన్, అలాగే అలెక్సిస్ కి వచ్చి 50 మిలియన్ యెన్, కైజర్ కి 300 మిలియన్ యెన్. ఎవరైతే మ్యాచ్ ఆడలేదో వాళ్ళకి 0. అలాగే ఆ ర్యాంకింగ్స్ లో టాప్ 23 లో ఉన్న బ్లూ లాక్ ప్లేయర్స్ మాత్రమే జపాన్ టీం కి సెలెక్ట్ అవుతారు. అయితే లీగ్ ప్లేయర్స్ వచ్చి ఆ ర్యాంకింగ్ లో ఉండరు. అప్పుడు ఈగో ఇది ఒక న్యూ మార్కెట్. ఇక్కడ ఉన్న ప్లేయర్స్ వచ్చి ప్రొడక్ట్స్, టీమ్స్ వచ్చి షాప్స్. ఇక్కడ మేము పాపులర్ ప్లేయర్స్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తున్నాము. ఏసగిని టాప్ 1 గా తయారు చేసి ఇవ్వండి. అది ఓనర్స్ అండ్ స్పాన్సర్స్ ట్రూ ఇంటెన్షన్. అయితే నోవా దానికి ఒప్పుకోలేదు. కానీ ఈసగిని ఒక మ్యాచ్ లో మాత్రమే యూజ్ చేస్తానని చెప్పాడు. అయితే ఈసగి ఈ మ్యాచ్ లో తనేంటో ప్రూవ్ చేసుకుని రేస్ లోకి వచ్చాడని చెప్తే అప్పుడు ప్లేయర్స్ కి ఒక విషయం అర్థమవుతుంది. మ్యాచ్ విన్ ఆర్ లూజ్, దాంతో వాళ్ళకి పని లేదు. జస్ట్ స్టార్టింగ్ లైనప్ లో పొజిషన్ ని సంపాదించి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. బట్ బ్లూ లాక్ మెయిన్ గోల్ వచ్చి వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ ని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అది గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్ట్రైకర్ గా ఎక్కువ గోల్స్ ని వేయాలి. ఇక్కడ ఎవరైతే ప్లేయర్స్ టీమ్ లో పొజిషన్ ని సంపాదించుకోలేకపోతే వాళ్ళ ఫుట్బాల్ లైఫ్ ఇక్కడతో ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ బ్లూ లాక్ లో జరిగే మ్యాచెస్ అన్ని బ్లూ లాక్ టీవీ అనే ఛానల్లో లైవ్ ని చూడొచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ vs ఇటలీ మ్యాచ్ లైవ్ ని చూపిస్తూ ఈ ఛానల్ కి 80 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ ఛానల్ కి కాస్ట్ వచ్చి మంత్కి 500 యెన్ అంటే $1. ఇలా ప్రపంచం అంతా ఈ ఫుట్బాల్ మ్యాచ్ బ్రాడ్కాస్ట్ అవుతుంది. వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ కోసం ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్తాడు. ఆ మాటలు విని ఈసగి ఈగో యూ బ్యాస్టర్డ్ అని నవ్వుకుంటే వేరే వాళ్ళ మాత్రం మైండ్ లోని మూవీస్ లన్నీ ఎగిరిపోతాయి. ఇక జర్మనీ లీగ్ కి నెక్స్ట్ ఇంగ్లాండ్ లీగ్ తో మ్యాచ్ ఉంటుంది. అయితే 10 డేస్ కి ముందు ఇంగ్లాండ్ లో బ్లూ లాక్ ప్లేయర్స్ జాయిన్ అవుతారు. వాళ్ళ టీమ్ మాస్టర్ వచ్చి స్పీడ్ అండ్ రషింగ్ అలాగే హెల్తీ బాడీని ఎలా మెయింటైన్ చేయాలి అని ఈ టీం యొక్క ఫిలాసఫీ. మీరు ఎందుకు ఈ లీగ్ ని చూస్ చేసుకున్నారని అడిగితే చిగిరి ఫుల్ పవర్ అండ్ ఫుల్ స్పీడ్ కోసం అని చెప్తాడు. అప్పుడు మాస్టర్ జస్ట్ వాళ్ళ మజిల్స్ ని పట్టుకొని వాళ్ళ అబిలిటీస్ ఏంటో చెప్పేస్తాడు. అలాగే మీరు పుట్టడంతోనే టాలెంట్ తో పుట్టారు, కానీ టాలెంట్ ఉండి సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే వేస్ట్. ఆ టాలెంట్ ని యూజ్ చేసుకుని మీరు ఇంకా బెటర్ ప్లేయర్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ట్యాంక్ లాంటి పవర్ కావాలంటే జస్ట్ మజిల్స్ ని డెవలప్ చేస్తే మీరు ఫాస్ట్ గా రన్ చేయొచ్చు. అయితే మీ బాడీ వెయిట్ అంతా లెగ్స్ మీద పడుతుంది, దాని వల్ల స్పీడ్ తగ్గిపోతుంది. అలాగే మీ మజిల్స్ వెయిట్ వచ్చి లెగ్స్ తీసుకోవడం వల్ల స్ట్రెయిన్ ఎక్కువ అయ్యి బ్యాలెన్స్ అనేది ఉండదు. అప్పుడే మీ టాలెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. దాని వల్ల మీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే మీ గురించి అండర్స్టాండ్ చేసుకుని మీ బాడీని కంట్రోల్ చేసుకోవాలి. అలా నేను కూడా చేశానని చెప్తాడు. దానికి ప్లేయర్స్ ఇన్స్పైర్ అయ్యేటప్పుడు కెమెరా వైపు తిరిగి చూసి తన వాటర్ బాటిల్ కి యాడ్ ఇస్తాడు. దాని వల్ల ప్లేయర్స్ మళ్ళీ డౌన్ అయిపోతారు. ఇక్కడ వాళ్ళ మాస్టర్ వచ్చి ఒక పబ్లిసిటీ పిచ్చాడు. ఇక మాస్టర్ వచ్చి ఈ లీగ్ లో బాడీ మెకానిజం అండ్ ఫిజికల్ అబిలిటీస్ సెల్ఫ్ అవేర్నెస్ గురించి టీచ్ చేస్తారు. ఇది బాడీ రెవల్యూషన్ కి టైం అని చెప్తాడు. ఇక్కడ మాస్టర్ ఇన్ఫోని చూసుకుంటే అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి. ప్రతి అబిలిటీస్ లో ఎస్ ర్యాంక్ అండ్ 100 పాయింట్స్ ఉంటాయి. ఇక ప్రజెంట్ లో ఈగో ఇంగ్లాండ్ ప్లేయర్స్ తో బ్రాడ్కాస్ట్ గురించి, ఆక్షన్స్ గురించి, ఫస్ట్ మ్యాచ్ గురించి ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సెకండ్ మ్యాచ్ రిజల్ట్స్ ని చూపిస్తాడు. ఇక ఆర్యూకి 5 మిలియన్ యెన్, కరాసుకి 12 మిలియన్ యెన్, ఐకోకి 15 మిలియన్ యెన్, సీడోకి 20 మిలియన్ యెన్ అండ్ లాస్ట్ రేన్ కి 36 మిలియన్ యెన్. ఇక కింద ర్యాంకింగ్స్ ని చూసుకోవచ్చు. టాప్ 5 లో వచ్చి రిన్ను, బాచ్రా, కొనిగామి, సీడో అండ్ లాస్ట్ కి ఈసగి. ఇక వాళ్ళందరూ ఫైర్ అవుతారు. అప్పుడు వాళ్ళ మాస్టర్ మన అపోనెంట్స్ వచ్చి జర్మనీ లీగ్ బాస్టర్డ్ ముంచాను. ఇక అందరూ మీ బాడీస్ ని హెల్తీగా ఉంచుకొని మీ ఫిజికల్ అబిలిటీస్ ని పుష్ చేయమని చెప్తాడు. ఇక వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం చూస్తాము. నెక్స్ట్ గేమ్ లో ఎవరు డామినేట్ చేస్తారు, ఈసగి కైజర్ ని ఎలా బీట్ చేస్తాడు, నాగి ఈసగిని ఎలా డిఫీట్ చేస్తాడు అని ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అయితే అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.